నేను డాక్టర్ ప్రతిభా లక్ష్మి గాంధీ మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఈరోజు సిందరే విజ్ఞాన కేంద్రంలో చేతల్లో ఆరోగ్యం చేతుల్లో ఆరోగ్యం, మన ఆరోగ్యం మన బాధ్యత అనే ఒక పుస్తకావిష్కరణ జరిగింది. నేను రాసిన పుస్తకం ఇది. జనరల్గా ఈ పుస్తకంలో మన ప్రజలు ఎదుర్కొనే సామాన్య సమస్యలు అంటే తలనొప్పి, జ్వరం వంటి సమస్యల దగ్గర నుంచి అత్యవసర పరిస్థితులు అంటే అగ్ని ప్రమాదాలు, లేకపోతే గుండెపోటు, లేకపోతే గుండె ఆగిపోతే సిపిఆర్ ఎలా చేయాలి, అలాంటి అత్యవసర పరిస్థితులు, అలాగే దీర్ఘకాలిక జబ్బులు అంటే బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, పక్షవాతం అట్లాంటి దీర్ఘకాలిక సమస్యలు, అవే కాకుండా మానసిక అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు అన్నిటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ పుస్తకం సామాన్యులు ప్రతి ఒక్కరూ చదివే ఒక సాధారణమైన భాషలో ఉంది. కాబట్టి ఇది వీలైనంత ఎక్కువ మంది చదవగలిగితే వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు బాధ్యత తీసుకోగలగడము, వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు అవగాహన పెంచుకోవడం అనేది జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అందుకే ఇది ఎక్కువ మంది చదవాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాజారెడ్డి గారు, న్యూరో సర్జన్, రిటైర్డ్ నిమ్స్ డైరెక్టర్ గారు, డాక్టర్ ఎం రమణి గారు, తను రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, డాక్టర్ బి విజయలక్ష్మి గారు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ విచ్చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం గురించి ప్రజలకు తెలిసేలాగా మాట్లాడారు. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.